హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హడ్.కామ్. నా పేరు బ్రహ్మి. మీకు ఈరోజు ఒక కొత్త ట్రిక్ని చెప్పబోతున్నాను. ఈ ట్రిక్ వల్ల మీకు చాలా బాగా మంచి ఉపయోగం ఉంటుంది. ఈ యొక్క ట్రిక్ ఏంటంటే, మీరు మీ యొక్క లాంగ్వేజెస్లోకి వెళ్ళి మీరు కీబోర్డ్ని చేంజ్ చేసుకోవాలంటే తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, హిందీకి కానీ ప్రతిసారి లాంగ్వేజెస్కి వెళ్ళి మార్చుకోవాలి. కానీ అటువంటి ప్రాబ్లం లేకోకుండా మనకు కొత్తగా ఒక ఫీచర్ వచ్చింది. ఆటోమేటిక్గానే మన కీబోర్డ్ నుంచి మార్చుకోవచ్చు. ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక దాని మెసేజ్ని టైప్ చేయాలనుకుంటే ఇక్కడ చూడండి, ఈ కీబోర్డ్ సెట్టింగ్ ఉంది. ఇక్కడ లాస్ట్ ఎడ్జ్ కార్నర్లో ఉంది కదా, దీన్ని ప్రెస్ చేసినట్టయితే మీకు ఏ కీబోర్డ్ కావాలంటే ఆ కీబోర్డ్ వస్తుంది. పర్టికులర్గా మనకి ఏ కీబోర్డ్ కావాలనో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఆటోమేటిక్గా మీ యొక్క కీబోర్డ్ సెలెక్షన్ మారిపోతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది ఉంది. నెక్స్ట్ గ్రామర్లీ కావాలనుకుంటే గ్రామర్లీ వస్తుంది. ఈ విధంగా మనకి ఏది కావాలనుకుంటే అది వస్తుంది. అలాగే మీరు ఇంగ్లీష్ నుంచి తెలుగులో ఇప్పుడు నేను ఆల్రెడీ తెలుగు లాంగ్వేజ్ని సెట్ చేసుకున్నాను. ఇంగ్లీష్ లాంగ్వేజెస్లోకి మారాలనుకుంటే ఇక్కడ జస్ట్ ట్యాప్ చేసినట్టయితే ఇక్కడ చూడండి, ఈ గ్లోబల్ సింబల్ ఉంది కదా, దాన్ని ట్యాప్ చేసినట్టయితే ఆటోమేటిక్గా తెలుగులోకి మారిపోతుంది. ఈ విధంగా మనం ఇంగ్లీష్లోకి కానీ, తెలుగులోకి కానీ, హిందీలోకి కానీ ఈజీగా కన్వర్ట్ కావచ్చు. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఈ వీడియో కింద ఇలాంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ అందరికంటే ముందు చూడడానికి.